అసలు యోగా శబ్దం ఏంటి? ఒక దాన్ని ఒకసారి వివరించండి. యోగా అనే పదం యాక్చువల్‌గా దాని అర్థం సముద్రం అంతా అండి అది. యూజ్ అనే ధాతువు సంస్కృత మూలం నుంచి వచ్చిన దాంట్లో నుంచి పదం యోగా అనే పదం పుట్టింది. దానికి అర్థం ఏంటంటే కలయిక, సంయోగము. సంయోగం. ఇక్కడ కలయిక అంటే ఏదో 2 విషయాల కలయిక కాదు. జీవాత్మ, పరమాత్మల యొక్క కలయిక. బాడీ అండ్ మైండ్. బాడీ అండ్ మైండ్. ద యూనియన్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్. జీవాత్మ, పరమాత్మల యొక్క కలయికని యోగా. ఇంక దీనికి నిర్వచనానికొస్తే అనేక నిర్వచనాలొచ్చేస్తాయి మనకి. అంటే సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే? అసలు ఇది యోగ శాస్త్రాన్ని అసలు ప్రారంభించిన మహర్షి పతంజలి మహర్షి. అసలు ముందుగా ఆయన్ని మనం తలుచుకుని అసలు మనం ప్రారంభించాలి. ఆయన నమస్కరించుకొని. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. మనస్సులో దోషాలు పోగొట్టడానికి యోగ శాస్త్రాన్ని, భాషలో దోషాలు పోగొట్టడానికి వ్యాకరణ శాస్త్రాన్ని, శరీరంలో దోషాలు పోగొట్టడానికి ఆయుర్వేద శాస్త్రాన్ని, 3 శాస్త్రాలను ఇచ్చినటువంటి మహానుభావుడైన పతంజలి మహర్షికి మున్ముందుగా మనం నమస్కారం తెలియజేసుకుంటూ